అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ నైమా సుల్తానా. నేను జోయా ఐవీఎఫ్ ఖమ్మం బ్రాంచ్. అసిడిటీ, గ్యాస్, ప్రెగ్నెన్సీలో అసిడిటీ కామన్. పేషెంట్స్ జనరల్గా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ 7th కంప్లీట్ అయ్యాక 8th మంత్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అంటే యూట్రస్ అనేది బాగా ఎన్లార్జ్ అయిపోయి బ్యాక్ సైడ్ స్టమక్ మీద ప్రెషర్ పడుతుంది. సో దానివల్ల వాళ్ళకి డైజెషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల బ్యాక్ పైకి వస్తుంది, మేడం ఏం తిన్నా గొంతులోకి వస్తుంది, మంటగా ఉంది అని చెప్తారు. సో అది ఒక కారణం. సో జనరల్గా మేమేం చెప్తామంటే వాళ్ళకి కొంచెం భుజాల దగ్గర నుంచి ఎత్తులో పెట్టి పడుకోండమ్మా అని చెప్తాము. ప్లస్ కొన్ని డైజెస్టివ్ సిరప్స్ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఇది ఎందుకు వస్తుందంటే మన యొక్క హార్మోన్స్ అంటే ప్రెగ్నెన్సీలో ఉండే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వల్ల కూడా గట్ మొటిలిటీ అనేది, పేగు యొక్క మొటిలిటీ అనేది కూడా తగ్గిపోతుంది. దానివల్ల కూడా కొంచెం డైజెస్టివ్ ప్రాసెస్ అనేది తగ్గుతుంది. అందువల్ల కూడా మనకి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. సో మనం దీన్ని ఓవర్కమ్ చేయడానికి పేషెంట్స్ కి నార్మల్ గా ఏం చెప్తామంటే తిన్న తర్వాత లేదా కొంచెం ఇమీడియట్ లేదా కొంచెం గ్యాప్ తర్వాత అయినా వజ్రాసనం వేసి కూర్చోమని చెప్తాం. సో 2 కాళ్ళ బోర్లా వేసి కొంచెంసేపు కూర్చోమని చెప్తాం. కూర్చున్న తర్వాత కాళ్ళు అలా పెట్టిన తర్వాత స్ట్రైట్ గా కూర్చోవాలి ఒక 10 minutes 15 minutes. దానివల్ల మన డైజెస్టివ్ పవర్ అనేది చాలా పెరుగుతుంది. ఇంకోటి వాటర్ బాగా తాగమని చెప్తాం. అంటే తినేటప్పుడు కాదంటే తినక ముందు వాటర్ తాగాలి. తిన్న తర్వాత 40 minutes వరకు వాటర్ ఎక్కువ తీసుకోకుండా ఉండడమే మంచిది. ఇంకొకటి మనం లవంగా ఉంటుంది కదా, అది నాలుగు కింద పెట్టుకొని కొంతసేపు ఉండడం వల్ల కూడా మన సెలైవా లాలాజలం అనేది ఉత్పత్తి అయ్యి అది మన గ్యాస్ట్రిక్ మొటిలిటీని అండ్ డైజెస్టివ్ పవర్ ని పెంచుతుంది. అదొకటి చిన్న రెమెడీ. ఏది చేయకూడదు, ఏది తాగకూడదు అంటే సోడా, లిమ్గా, థమ్స్ అప్ ఇవి తాగొచ్చా అని అడుగుతారు. తాగినా కూడా తేపులు వస్తాయి కదా అని అంటారు. కానీ అవి కార్బోనేటెడ్ డ్రింక్స్. మీరు తాగడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి వస్తుంది. అది యాక్చువల్ గా లోపల ఉన్న గ్యాస్ బయటికి రాదు. సో బెటర్ టు అవాయిడ్ దోస్ టైప్ ఆఫ్ డ్రింక్స్. ఇంకొకటి ఫ్రీక్వెంట్ స్మాల్ మీల్స్ అంటే కొంచెం ఎక్కువ సార్లు తీసుకోండి. మార్నింగ్ కొంచెం తిన్నాం, బ్రేక్ఫాస్ట్ చేసాం, 11 o'clock కొంచెం, మళ్ళీ 1 o'clock అలా 2 hours ఒకసారి ఏదో ఒకటి మీరు ఫుడ్ తీసుకుంటుంటే మంచిది. ఇంకోటి బాగా నమిలి మింగడం వల్ల కూడా మనకి డైజెస్టివ్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో వాకింగ్ కూడా హెల్ప్ చేస్తుందండి గ్యాస్ ని మనం రిలీవ్ చేయడానికి. ఆఫ్టర్ టేకింగ్ మీల్స్ బెటర్ టు వాక్ ఫర్ అట్లీస్ట్ 5 to 10 minutes ఆఫ్టర్ ఎవ్రీ మీల్. అండ్ టైం కి తినడం అలవాటు చేసుకోవాలి. సో టైమింగ్స్ అనేవి డిస్టర్బ్ అయినప్పుడు కూడా మనకి అసిడిటీ అనేది వస్తుంది. లేట్ నైట్ మీల్స్ చేయకూడదు. అంటే తినడానికి పడుకోవడానికి ఒక 2 hours అన్న గ్యాప్ ఉండాలి. ఇంకొకటి అవాయిడ్ జంక్ ఫుడ్. అంతేకాకుండా కొంతమంది పరగడుపునే టీ తాగే అలవాటు ఉంటదండి. సో అలా తాగడం వల్ల దానిలో ఉండే టానిన్స్ కొంచెం అసిడిటీని ఇంక్రీజ్ చేస్తాయి. అందుకే పరగడుపునే టీ తాగే అలవాటు మానేసుకుంటే మంచిది. అది ప్రెగ్నెన్సీ వాళ్ళైనా నార్మల్ వాళ్ళైనా పరగడుపున టీ అనేది మానేసేయాలండి. ఈ టిప్స్ పాటిస్తే గనక చాలా వరకు మీకు వచ్చే అసిడిటీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.